నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఆపరేషన్ సింధూర్ ముగియలేదు. ఇప్పటికీ ఇదే మాట చెబుతోంది ఇండియన్ ఆర్మీ. సరే, ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, మరి ఎప్పుడు ముగుస్తుంది? ఆపరేషన్ సింధూర్ టార్గెట్ ఏంటి? పాకిస్తాన్ ఆక్రమించిన మన జమ్మూ కాశ్మీర్లో భాగంగా ఉండాల్సిన కాశ్మీర్ను సాధించుకోవడమేనా? ఎస్, ఆపరేషన్ సింధూర్ అసలు టార్గెట్ అదే. 7వ తేదీన పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ మొదలు పెట్టక ముందు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రతి భారతీయుడు కోరుకున్నదే జరగబోతుంది అని. ఈ లెక్కన భారతీయులందరూ కోరుకుంటున్నది కూడా పాక్ ఆక్రమించిన మన కాశ్మీర్ భూభాగాన్నే. దాన్ని తెచ్చేస్తారా? మన జమ్మూ కాశ్మీర్లో కలిపేస్తారా? పరిస్థితి అంతవరకు రాబోతుందా? నిజంగా అలాంటి శుభ పరిణామమే జరిగితే మనకు అడ్డుపడే శకునాలేంటి? చైనా గాని అడ్డుపడుతుందా? 4 రోజుల ప్రతిదాడికే అల్లకల్లోలమైపోయిన పాకిస్తాన్ పీఓకేను భారత్ తీసేసుకుంటే యుద్ధం చేయగలదా? అసలు పీఓకేను మనలో కలిపేసుకోవడానికి అంతర్జాతీయంగా ఎలాంటి సవాళ్లు ఎదురవచ్చు? కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. భారత్ పాక్ మధ్య సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన వెంటనే ఈ దేశ ప్రజల మదిలో మెదిలిన ప్రశ్న ఒక్కటే, ఏంటి పీఓకేను స్వాధీనం చేసుకోకముందే పాకిస్తాన్పై ప్రతిదాడులు ఆపేస్తున్నామా అని. యుద్ధ విరమణ అంటే విరామం మాత్రమే, యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టు కాదు. అంటే పీఓకేను భారత్ స్వాధీనం చేసుకోవడం అనే ఆలోచన ఆగలేదు, ఫుల్ స్టాప్ పడలేదు. మరైతే నెక్స్ట్ ఏం జరగబోతున్నట్టు? పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను ఎలా సాధించుకోబోతున్నాం? బుల్లెట్ పేలకుండా, రక్తం చిందకుండా, యుద్ధం జరగకుండానే పీఓకే మన సొంతం అవ్వబోతుందా? అంతర్గతంగా నడుస్తున్న చర్చ ఏంటి? पाक ऑक्यूपाई कश्मीर भारत का है या नहीं है? जोर से बोलो, है या नहीं है? पाक ऑक्यूपाई कश्मीर भारत का है और हम उसको लेकर रहे हैं. ఆర్టికల్ 370 రద్దు సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. చైనా ఆధీనంలో ఉన్న అక్సాయి చిన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ లో కలిపేస్తామన్నారు అన్నాడు. స్వయంగా మన పార్లమెంట్ లోనే చెప్పారు ఈ విషయం. ఆ మధ్య కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఓ ఘాటు వ్యాఖ్య చేశారు. సరిహద్దు దాటొచ్చి మరీ కొడతామని పాకిస్తాన్ ను హెచ్చరించారు. పీఓకేపై ఇక పాకిస్తాన్ ఆశల్ని వదిలేసుకోవాల్సిందే అని వార్నింగ్ కూడా ఇచ్చారు. లేటెస్ట్ గా ఇప్పుడు ఓ స్టేట్మెంట్ వచ్చింది. సరైన సమయంలో సరైన రీతిలో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆపరేషన్ సింధూర్ ముగియలేదని, ఉగ్రవాదంపై పోరులో రాజీ పడే ప్రసక్తే లేదని, ఇక మిగిలింది పీఓకేనే అని కుండ బద్దలు కొట్టేశారు. వీటన్నింటినీ డీకోడ్ చేస్తే తేలేదేంటంటే పీఓకేనే మన నెక్స్ట్ టార్గెట్. సంపూర్ణ జమ్మూ కాశ్మీర్ మన లక్ష్యం, ఇదే బాటం లైన్, మరో ముచ్చటే లేదు. సంపూర్ణ జమ్మూ కాశ్మీర్ అంటే అర్థం పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం కూడా. ఆర్టికల్ 370 రద్దు సమయంలోనే పాకిస్తాన్ తో పాటు ప్రపంచానికి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేసింది భారత్. నిజానికి 1994లోనే పీఓకేను స్వాధీనం చేసుకోవాలనుకుంది ఇండియా. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది మన పార్లమెంట్. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దిస్ ఇస్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇది క్లియర్ గా మన పార్లమెంట్ రిజల్యూషన్ లో 1994 రిజల్యూషన్ లో కూడా ఉంది. రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ అన్నారంటే అది ఒకటే. అదేం చెప్తుందంటే మన దేశానికి స్టాండ్ ఏంటి ఇష్యూ అంటే మనం ఖచ్చితంగా చెప్తున్నాం ఇలాగే ఉండాలి అని చెప్పి. నో మీడియేషన్ ఉండొద్దంటే ఎస్ వి మీన్ ఇట్. కాశ్మీర్ ఇష్యూస్ ప్యూర్లీ బైలాటరల్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అండ్ అండర్ ద రెండు షిమ్లా అగ్రిమెంట్ అండ్ లాహోర్ డిక్లరేషన్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో కొన్ని దశాబ్దాలుగా పీఓకే స్వాధీనం అనే కలగానే మిగిలిపోతుంది తప్ప నెరవేరే మార్గం కనపడడం లేదు. బట్ ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. అలాగని పీఓకేను అంత తేలిగ్గా వదులుకోదు పాకిస్తాన్. ఆ భూభాగాన్ని సర్వనాశనం చేయడానికైనా ప్రయత్నిస్తుంది, కానీ అంత ఈజీగా మనకు అప్పగించదు. పైగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగమే కాస్త విచిత్రంగా ఉంటుంది. పాకిస్తాన్ బలగాలు పీఓకే మీదుగా భారత్ లోకి రావడం చాలా ఈజీ. బట్ భారత బలగాలకు మాత్రం ఇది సవాళ్లతో కూడుకున్న పని. హిమాలయాలు, పిర్పంజాల్లోని ఎత్తైన శిఖరాల్ని దాటుకుని వెళ్లి ఫైట్ చేయడం ఏమంత సులభం కాదు. కార్గిల్ యుద్ధం సమయంలోనే ఈ విషయం మనకు బాగా అర్థమైంది. పైగా పీఓకేను స్వాధీనం చేసుకోవాలంటే ఆక్రమిత కాశ్మీర్లోకి మన సేనల్ని నేరుగా పంపించాలి. అది చాలా రిస్క్ తో కూడుకున్నది.
పాకిస్తాన్ తన సైనిక స్థావరాల్ని పిఓకేలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసుకుంది. కాకపోతే ఇండియన్ ఆర్మీని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. పాకిస్తాన్ సైనిక స్థావరాలు పిఓకేలోనే ఉన్నప్పటికీ మనం 2 సర్జికల్ స్ట్రైక్స్ చేసొచ్చాం. అంటే ఇప్పటి వరకు మనదే పైచేయి అన్నమాట. కాకపోతే పిఓకేను మనలో కలుపుకోవాలంటే చిన్న చిన్న దాడులు సరిపోవు, పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. నిజానికి పిఓకే కోసమే భారత్ యుద్ధానికి దిగితే చూసారా, మొదట దాడి చేసింది భారతే అని అపవాదు వస్తుంది. బట్ పహల్గాం దాడి ఘటన తర్వాత అలాంటి అపవాదు పడే ఛాన్స్ లేనే లేదు. మన ప్రాంతం పైకి పాకిస్తాన్ తన టెర్రరిస్ట్ గ్రూపుల్ని పంపింది కాబట్టి పిఓకేలో ఉన్న ఉగ్రస్థావరాల్ని లేపేసి ఆ భూభాగాన్ని తాము కలిపేసుకుంటామని భారత్ సగర్వంగా చెప్పుకోవచ్చు. అందుకే చెప్పేది ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు అని. అయితే ఇక్కడే ఓ అనుమానం వస్తుంది అందరికీ. 2 వైపులా కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతోంది కదా, మరి పిఓకేను స్వాధీనం చేసుకోవడం ఎలా అనే ప్రశ్న పుట్టుకొస్తుంది. నిజమే, ఇప్పటికిప్పుడు పిఓకేను సైనిక బలగాలను ఉపయోగించో లేదా యుద్ధం చేసేసో తీసుకోవడం లేదు మనం. దీనికి ఓ వ్యూహంతో వెళ్తున్నాం. పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్ కు తిరిగి ఇప్పించేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై భారత ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాబోతోందని తెలుస్తోంది. యాక్చువల్లీ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత సైన్యం కొట్టిన దెబ్బలకు పాక్ వీపు బొబ్బలెక్కిపోయింది. ఒక్కో సైనిక స్థావరంపై విరుచుకుపడుతుంటే కళ్ళప్పగించి చూడడం తప్ప మరేం చేయలేకపోయింది. ఇలాగే కొనసాగితే 1-2 రోజులకే కాళ్ల బేరానికి వెళ్లాల్సి వస్తుందని పాక్ ఆర్మీకి అర్థమైంది. అలాగని నేరుగా చెప్పుకోలేదు కదా, అందుకే అమెరికాతో రాయబారం నడిపింది. ఎలాగైనా సరే కాల్పుల విరమణ ప్రతిపాదనకు భారత్ నొప్పించాలని అమెరికాను వేడుకుంది. సరే పాపమని ట్రంప్ కూడా రంగంలోకి దిగారు. అసలు ఆ రోజే యావత్ దేశ ప్రజలకు ఓ సందేహం వచ్చింది. ట్రంప్ ఫోన్ చేసి చెప్పగానే భారత్ ఎందుకని వెంటనే కాల్పుల విరమణకు ఒప్పుకుందా అని. దాన్ని డీకోడ్ చేస్తే తెలిసే విషయం ఏంటంటే సీజ్ ఫైర్ కు బదులుగా భారత్ మరేదో కోరుకుందని, అది పిఓకేనే అని. ట్రంప్ అంతటి వ్యక్తి ఫోన్ చేశారు కాబట్టి ఆయన మాటను మన్నించి గౌరవించి మనం కూడా కాల్పుల విరమణకు ఒప్పుకున్నాం. మరి అంతలా ట్రంప్ మాటకు విలువిచ్చినప్పుడు మనం కోరుకున్నది కూడా ఇవ్వాలిగా. సో పాకిస్తాన్ ను బతిమాలుతారో లేక బెదిరిస్తారో మీ ఇష్టం, మా పిఓకేను మాకిప్పించండి అని ట్రంప్ పై ఒత్తిడి తెచ్చే ప్లాన్ లో ఉందట భారత్. అడగ్గానే పిఓకేను భారత్ చేతిలో పెడుతుందా పాకిస్తాన్? చాలా అద్భుతమైన సమాధానం ఉంది ఈ ప్రశ్నకు. భారత్తో గొడవల కంటే కూడా ఇప్పటికిప్పుడు చక్కబెట్టుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి పాకిస్తాన్కు. ఒక విధంగా అవే పెద్ద తలనొప్పులు కూడా. ఒకవైపు పాకిస్తానే ముక్కలు కాబోతుంటే పిఓకేనే తమకు ముఖ్యమని పట్టుకుని వేలాడుతుందా పాకిస్తాన్? ఏంటి అంత పెద్ద ఇష్యూ నడుస్తోందా పాకిస్తాన్లో అని ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరుగుతోంది ఇప్పుడు. సో పిఓకేను ఇచ్చేయక ఏం చేస్తుంది, చేయకపోతే చస్తుంది అన్నట్టుగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. పాక్ ఆక్రమిత కశ్మీర్ పై అవగాహన పెంచుకుంటేనే ఇప్పుడు చెప్పే విషయంలో కొంత క్లారిటీ వస్తుంది. కశ్మీర్ ను పాలించిన మహారాజా హరి సింగ్ దేశ విభజన సమయంలో తటస్థంగా ఉన్నారు. కానీ ఆ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి తమ దేశంలోనే కలవాలని పట్టుబట్టింది పాకిస్తాన్. మహారాజా హరి సింగ్ దీనికి అంగీకరించకపోవడంతో పాక్ సైన్యం దాడి దిగింది. దిక్కుదోచని స్థితిలో భారత ప్రభుత్వాన్ని శరణు వేడారు హరి సింగ్. అప్పుడే కశ్మీర్ సంస్థానాన్ని భారత్ లో కలిపే ఒప్పందం కూడా జరిగింది. వెంటనే భారత సైనికులు వెళ్లి పాక్ సైన్యాన్ని అడ్డుకున్నారు. కాకపోతే అప్పటికే పాక్ సైనికులు కొంత భూభాగాన్ని ఆక్రమించారు. ఆ ప్రాంతమే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్. దీన్నే ఆజాదీ కశ్మీర్ అని పిలుస్తుంటుంది పాకిస్తాన్. పేరుకే ఆజాదీ గాని పిఓకేలో ఉన్న ప్రజలకు అసలు స్వేచ్ఛే లేదు. 2017 లెక్కల ప్రకారం ఇక్కడి జనాభా 4 లక్షలు. దీనికి ప్రత్యేకంగా ప్రధాని, అధ్యక్షుడు, శాసనసభ, శాసన మండలి, హైకోర్టు, సుప్రీంకోర్టు ఉన్నాయి. అయినా సరే పాకిస్తాన్ అధీనంలో ఉంటుంది. పిఓకే ప్రజల ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం, పర్యాటకం, విదేశాల్లో స్థిరపడ్డ ఆ ప్రాంత ప్రజలు పంపే ధనం. మీర్పూర్, భీంబర్, కోట్లీ, బాగ్, ముజఫరాబాద్, నీలం, రావల్కోట్ అనే ప్రధాన పట్టణాలు కూడా ఉన్నాయి. ఇక్కడ జనాభా తక్కువే అయినా సహజ వనరులు, ఖనిజ సంపద పుష్కలంగా ఉన్న ప్రాంతం ఇది. బట్ అనుకున్నంత అభివృద్ధి మాత్రం లేదు. కారణం ఎంతసేపు భారత్ పై యుద్ధం చేయడానికే ఉన్న డబ్బులన్నీ వాడుతుంది తప్ప పాకిస్తాన్ లో గానీ పిఓకేలో గానీ అభివృద్ధికి నిధుల్ని ఖర్చు పెట్టదు పాకిస్తాన్. అందుకే తమను భారత్ లో కలపాలని బహిరంగంగానే ఆందోళనలు చేస్తున్నారు ఇక్కడి జనం. పిఓకే ఇది డిస్ప్యూటెడ్ టెరిటరీ కాదు. ఇట్ ఈస్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ ల్యాండ్, ఇండియన్ ల్యాండ్ బై పాకిస్తాన్. అదొకటే కాకుండా మనం చూస్తూనే ఉన్నాం ద హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ బై పాకిస్తాన్ ఇన్ దిస్ పిఓకే against the people of Pakistan occupied Kashmir. వాళ్ళ పీకల్ నొక్కేయాలి, వాళ్ళ వాయిస్ నొక్కేయాలని, వాళ్ళకి బేసిక్ ఫ్రీడమ్ అనేది లేకుండా టోటలీ మిలిటరైజ్ చేసేసి సప్రెస్ చేయాలని ట్రై చేస్తారు.
యాజ్ ఫర్ as ఇండియా ఇస్ కన్సర్న్ మనం ఎప్పుడు డిప్లొమాటిక్ రూటే చూసాము. ఓకే, ప్రపంచ దేశాలన్నీ రికగ్నైజ్ చేసి ఇది చెప్పడం ఇంపార్టెంట్ పాకిస్తాన్ కి, దట్ యూ హ్యావ్ నో లీగల్ రైట్ ఓవర్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్. సందర్భంలో ఒకప్పటి పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో చేసిన ఓ ప్రకటన విని తీరాలి. పాకిస్తానీయులు అవసరమైతే గడ్డి తింటారు, ఇంకా కావాలంటే పస్తులుంటారు, అంతేగాని మా దేశం ఏం చేసైనా సరే ఆటం బాంబును సమకూర్చుకుంటుందని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ మాటల్ని విని అప్పట్లో పాకిస్తానీయుల గుండెలు గర్వంతో విస్తరించి ఉంటాయి. ఆ సమయంలో తదాస్తు దేవతలు కూడా అలాగే కానివ్వండి అని ఆశీర్వదించి ఉంటారు. పాకిస్తాన్ కు ఆటం బాంబులు ఇవ్వడంతో పాటు ఇక్కడి ప్రజలకు పస్తుల్ని కూడా ఇచ్చారు దేవతలు. కేవలం ఇండియాపై ద్వేషంతోనో కశ్మీర్ కోసం పోరాటమనో 26% బడ్జెట్ నిధుల్ని సైనిక అవసరాలకే ఖర్చు పెడుతూ వెళ్ళింది పాకిస్తాన్. దీంతో అపారమైన సహజ వనరులు, ఖనిజ సంపద ఉన్నా కూడా మనకేంటి కర్మ అని ఎదురు తిరగడం మొదలు పెట్టారు అక్కడి ప్రజలు. మరి ముఖ్యంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రజలు తమను ఇప్పటికైనా భారత్ లో కలపాలంటూ ప్లకార్డుల్ని పట్టుకుని రోడ్లపైకి వచ్చారు. ముజఫరాబాద్, రావల్కోట్, దడ్యాల్ వంటి చోట్లయితే పోలీసులతోనే ఘర్షణ పడ్డారు. భాగ్, మీర్పూర్, పింబేర్ వంటి ప్రాంతాల్లో ప్రజల ఆందోళనలకు భయపడ్డ అక్కడి ప్రభుత్వం ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్స్ ను ఆపేయాల్సి వచ్చింది. బలూచిస్తాన్ లో అయితే ఏకంగా వేర్పాటు ఉద్యమమే నడుస్తోంది. తమ స్వాతంత్ర ఉద్యమానికి భారత్ సాయం కావాలని కోరుకుంటున్నారు అక్కడి ప్రజలు. జస్ట్ ఇండియా సపోర్ట్ చేస్తే చాలు, మరో బంగ్లాదేశ్ లా తాము కూడా ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకుంటామంటున్నారు బలూచ్ ప్రజలు. సో ఇండియా ఊ అనడమే మిగిలింది. ఒకవేళ భారత్ మద్దతిస్తే మాత్రం బలూచిస్తాన్ ను కాపాడుకోవడం పాకిస్తాన్ కు దాదాపుగా అసాధ్యం. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ను భారత్ టార్గెట్ చేయగానే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఎక్కడలేని బలం వచ్చేసింది. ఇదే అదనగా 4 రాష్ట్రాలను తమ స్వాధీనంలోకి తీసుకుని ఇక పాక్ ప్రభుత్వానికి ఈ రాష్ట్రాలతో సంబంధం లేదని ప్రకటించేసింది. పాకిస్తాన్ ను బలహీనపరచడానికి, ఇంకో ముక్కలో చెప్పాలంటే పాక్ ను ముక్కలు చేయడానికి ఓ బలమైన ఆయుధం భారత్ దగ్గరే ఉంది. మన మద్దతుతో బలూచిస్తాన్ ను విముక్తం చేస్తే చాలు, పాకిస్తాన్ పని అయిపోయినట్లే. ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు సైతం పాక్ తో ఎప్పుడెప్పుడు తెలుసుకుందామా అని ఎదురు చూస్తున్నారు. ఇటు పక్క దేశమైన ఇరాన్ తో కూడా పాక్ కు గొడవలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో IMF లాంటి సంస్థలు అంతో ఇంతో నిధులు ఇస్తున్నందునే పాకిస్తాన్ బతికి బట్ట కట్టగలుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓవైపు భారత్ తో ఫైట్ చేస్తూ బలూచిస్తాన్ రూపంలో పాకిస్తాన్ ముక్కలవుతుంటే కళ్ళప్పగించి చూస్తూ ఆఫ్ఘనిస్తాన్ తో పోరు నడుపుతూ పాక్ పయనం సాగించలేదు. సో పాక్ ముక్కలవ్వకుండా ఉండాలంటే మర్యాదగా POKని ఇచ్చేయి అని మనం అడిగే ఛాన్స్ ఉంది. ఏమో ఇన్ని తలనొప్పులు పడలేక POKను పాక్ వదులుకున్నా ఆశ్చర్యం లేదేమో. కందకు లేని దురద కత్తికెందుకని ఓ సామెత. చైనా గురించే ఈ ప్రస్తావన. POKను ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్కు పోనివ్వొద్దనేది డ్రాగన్ కుట్ర. ట్రంప్ కింద మీద పడి POKను భారత్కు అప్పగించేలా ఒప్పించినా చైనా ఊరుకుంటుందా అన్నదే ఇక్కడ ప్రశ్న. అటు అమెరికా కూడా అదే కావాలి. POK భారత్ చేతిలోకి వెళ్ళాలి, చైనా తిక్క కుదరాలి అని. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ను దక్కించుకునే విషయంలో మనకు రెండో శత్రువు చైనానే అవ్వచ్చు. ఇంతకీ POKను వదులుకోవడానికి పాక్ సిద్ధమైతే చైనాకేంటి నొప్పి? ఎందుకు అడ్డుపడొచ్చు? డైరెక్ట్ గా విషయంలోకి వద్దాం. CPEC అనే ఓ ప్రాజెక్ట్ ఉంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది దాని ఫుల్ ఫామ్. భారీ ప్రాజెక్ట్ ను చేపడుతున్నది చైనాని. కారిడార్ చైనాను, అరేబియా సముద్రాన్ని కలుపుతుంది. కాకపోతే ఈ కారిడార్ POKతో పాటుగా పాకిస్తాన్ ప్రధాన భూభాగం మీదుగా వెళ్తుంది. ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే చైనాలోని సింజాయింగ్ ప్రావిన్స్ నుంచి కశ్మీర్ సరిహద్దులోని గిల్గిత్ బాల్టిస్తాన్ ద్వారా బలూచిస్తాన్ మీదుగా అరేబియా సముద్రానికి వెళ్లే ఒక కారిడార్. సముద్ర తీరం కావాలని తెగ వెంపర్లాడుతున్న చైనాకు ఈ ప్రాజెక్టు చాలా అంటే చాలా అవసరం. పాకిస్తాన్ లోని గ్వదర్ పోర్టుతో లింకు పెట్టుకుంటోంది చైనా. కారిడార్ లో రోడ్ కమ్ రైల్వే నెట్వర్క్ నిర్మిస్తోంది. ఇందుకోసం లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోంది. సో రేపు పొద్దున POK గనక భారత్ హస్తగతమైతే లక్షల కోట్ల రూపాయలు బూడిదలో పోసినట్లే అవుతుంది. భారత్ కనుక దీనికి దారివ్వకపోతే ఇక కారిడార్ ఎందుకు పనికిరానట్టే. అందుకే POKనిచ్చేద్దామని పాకిస్తాన్ కున్నా చైనా మాత్రం అందుకు ఒప్పుకోదు. అయితే చైనాకు సీపోర్ట్ లింక్ ఇవ్వకూడదనేది అమెరికా అభిమతం. ఇప్పటికే ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తోంది చైనా. పొద్దున గ్వదర్ పోర్ట్ కనుక చైనా చేతికొస్తే ఇక ఆ దేశానికి అడ్డే ఉండదని భావిస్తోంది. సో చైనాను నిలువరించాలంటే పాక్ లోని గ్వదర్ పోర్టు చైనాకు చిక్కకూడదు. అలా చిక్కకూడదంటే POKను ఇండియా చేతిలో పెట్టాలి. అలా చేసినప్పుడే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. సో POK విషయంలో
ఇంతమందికి ఇన్నేసి ఇంటెన్షన్స్ ఉన్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే యుద్ధం చేయకుండా రక్తం చెందకుండా పిఓకేను చేజిక్కించుకునే అవకాశాలు భారత్ ముందు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే అంతర్జాతీయ స్థాయిలో ఒక దౌత్య విధానాన్ని అనుసరించి సాధించుకోవాలంతే. ఆల్రెడీ పాకిస్తాన్ వెంట ఏ దేశాలున్నాయో తేలిపోయింది. టర్కీ, అజర్బైజాన్ మినహా ఎవరూ పాక్ ను సపోర్ట్ చేయడం లేదు. ఈ లెక్కన పిఓకే విషయంలో అంతర్జాతీయ మద్దతును కూడగట్టుకోవడం కూడా ఈజీనే. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ తెచ్చిన ప్రతిపాదన క్రిమియాను రష్యాకు ఇచ్చేయడం. సేమ్ అదే తరహాలో ఇండో పాక్ మధ్య భవిష్యత్ యుద్ధాలను ఆపడానికి ట్రంప్ చేసే ప్రతిపాదన కూడా పిఓకేను భారత్కు అప్పగించేలా పాక్ను ఒప్పించడమే అనేది విశ్లేషకుల అభిప్రాయం. అసలు కశ్మీర్ అంశంలో కానీ పిఓకే విషయంలో కానీ మూడో దేశం మధ్యవర్తిత్వమే ఉండొద్దు అనేది భారత్ ఉద్దేశం. కానీ ఇది మధ్యవర్తిత్వం కాదు, ఒక విధంగా భారత్ విధిస్తున్న ఆంక్షలు. సో పిఓకేను ట్రంప్ ద్వారా ఇచ్చేస్తే సరి, లేదంటే ఎలా స్వాధీనం చేసుకోవాలనే దానిపై భారత్కు ప్లాన్ బి రెడీగా ఉంది. అంతవరకు తెచ్చుకోకపోవడమే పాక్ మంచిది. ఇది వాటి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.